నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్ పై అమెరికా దాడులు చేసింది. దీనికి ధీటుగా ప్రతి దాడులకు దిగింది ఇరాన్. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ట్రంప్ అయితే ఇరాన్ కి మళ్ళీ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సార్. ఇరాన్ ను భూమి మీదే లేకుండా చేస్తాము అని చెప్పేసి. ఏంటి సార్ పరిస్థితి? రీసెంట్ గా అవగాహన ఒప్పందం అన్నారు, శాంతి ఒప్పందం కుదురుతుంది అనుకున్నాం, మళ్ళీ యుద్ధం మొదలైంది అనుకోవాలా? ఇప్పుడు ట్రంప్ బెదిరింపులకు గ్రౌండ్ రియాలిటీకి సంబంధమే లేదు. గ్రౌండ్ లో ఇరాన్ కు ఒక రకంగా లొంగిపోయారు, ఒక రకంగా స్పష్టంగా లొంగిపోయారు. ఇది నేను చెప్పడం కాదు, వెస్టర్న్ మీడియా హెడ్లైన్స్ తో సహా నేను ఇక్కడే చెప్పాను మీకు. ది అట్లాంటిక్ వారు పెట్టిన హెడ్లైన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. అంటే ట్రంప్ ఏమో సంబరాలు చేసుకుంటున్నాడు, అమెరికానేమో లొంగిపోయింది అని. How the US lost its war with Iran, how America lost the war with Iran, ఇవన్నీ న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, ఈ పత్రికల హెడ్లైన్స్. సో క్లియర్ గా ట్రంప్ లొంగిపోయాడు గ్రౌండ్ పైన. కానీ బయటే మాట్లాడుతున్నాడు, ఇరాన్ భూమి పైన లేకుండానే చేస్తా. ఇరాన్ భూమి పైన లేకుండా చేసే కెపాసిటీ ఉంటే యుద్ధం ఎందుకు ఆపుతాడు? ట్రంప్ అయినా ఆపేవాడు, నితనే ఆయన ఆపితే అంగీకరించేవాడు. దానికి మించి మీకు అసలు ఈ రకమైన వన్ సైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ డీల్ ఎందుకు కుదుర్చుకుంటాడు? సో ఆ వాతావరణం లేదు. కానీ ట్రంప్ మాట్లాడతాడు అని మనం గతంలో ఒకసారి చెప్పాం. పిట్టల దొర అని మీకు గ్రామాల్లో, మీకు ఆంధ్ర వైపు ఉంటుందో లేదో తెలియదు కానీ తెలంగాణలో పిట్టల దొర అని ఉంటుంది. వేషం వేసుకొని నేను చెరువు కింద మంట పెడతా, చెరువు నిండా అన్నం వండుతా, 100 ఊర్లకు భోజనాలు పెడతా అని ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు గొప్పలు. సో అలా ట్రంప్ ఒక పిట్టల ధర వ్యవహారం అంతా. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఈ రకంగా జరుగుతోంది, కారణం ఏంటి, మళ్ళీ యుద్ధం మొదలైనట్లు కనబడుతోంది అంటే, ఒకటి ఫస్ట్ ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందమే కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫ్రేమ్ వర్క్. సో దీనికి కుదిరింది 14 పాయింట్ US ఇరాన్ ఫ్రేమ్ వర్క్. అంటే ఒక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకారం కుదిరింది తప్ప ఒక డిసిసివ్ అగ్రిమెంట్ డీల్ కుదరలేదు. అది మనకు అర్థం కావాల్సిన లిమిటేషన్. అది ఇదేదో ఒప్పందం కుదిరింది అనుకుంటే, ఒప్పందం కుదిరినా యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలైందని ప్రశ్న వస్తుంది. ఫస్ట్ పాయింట్, అది అలా ఒప్పందమే కాదు, అది అంటే శాంతి ఒప్పందం కాదు, అది ఓన్లీ కాల్పుల విరమణ అవగాహన మాత్రమే. అందువల్ల ఈ రకమైన పరిస్థితులు అడపాదడప వస్తూ ఉంటాయి. ఎందుకంటే 60 days వరకు నెగోషియేట్ చేసుకొని ఫైనల్ డీల్ కుదుర్చుకోవాలి అన్నది అనుకున్నారు. అందువల్ల ఇది శాంతి ఒప్పందం ఇంకా కుదరలేదు. కుదిరింది వల్ల కాల్పుల విరమణ అవగాహన మాత్రమే, MOU మాత్రమే. అందువల్ల ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్గా డిసిసివ్ స్టేజ్కి రాలేదు కనుక ఈలోగా కొన్ని సమస్యలు అనివార్యంగా వస్తూ ఉంటాయి. ఇది మొదటి కారణం. ఎందుకు ఈ మేరకైనా కుదుర్చుకున్నారంటే, ఇంకా ఘర్షణ విస్తరించకూడదు, చర్చలకు ఒక దారి పడాలి, డిస్కషన్స్కు, నెగోషియేషన్స్కు అనేటువంటి ఒక దృష్టితో మాత్రమే ఈ పని చేశారు. సో ఇట్ వాజ్ మోర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్, CBM, తప్ప ఇది వార్ రెజల్యూషన్ డీల్ కాదు. అది మొదటిగా మనకు అర్థం కావాల్సిన లిమిటేషన్. రెండవది ఏంటంటే, ఈ వారుని వార్కు ఒక ఎండ్ పలకాలనే ప్రయత్నము, ఈ డీల్ కూడా ఈ వారి యొక్క స్వభావాన్ని, ఇరాన్ క్వశ్చన్ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఇరాన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ బైలేటరల్ క్వశ్చన్. సో మీరు డీల్ కుదిర్చేటప్పుడు ఒక అమెరికాకు, ఇరాన్కు మధ్యనే అవగాహన కుదిరితే సరిపోదు. ఎందుకంటే ఈ ఇరాన్ క్వశ్చన్ ఇది రీజనల్ క్వశ్చన్. ఎందుకు రీజనల్ క్వశ్చన్ అంటే, ఇరాన్ ప్రాక్సీస్ మీకు లెబనాన్లో హిజ్బుల్లా రూపంలో ఉన్నారు, హమాస్ రూపంలో గాజాలో ఉన్నారు, హూతీల రూపంలో యమన్లో ఉన్నారు, ఇరాక్లో షియా మిలిషియా రూపంలో ఉన్నారు. సో ఇది ఒక రీజనల్ డైమెన్షన్ ఉన్న సమస్య. దీన్ని బైలేటరల్ సమస్యగా మాత్రమే దీనికి వచ్చారు. ఇప్పుడు కాలనీలో 10 ఇండ్లు ఒకవైపు ఉంటాయి, 10 ఇండ్లు ఇంకోవైపు ఉంటాయి. ఆ 10 ఇండ్లలో ఒకరికి, ఈ 10 ఇండ్ల ఒకరికి మధ్య ఘర్షణ జరుగుతుంది. వీళ్ళిద్దరూ అవగాహన కుదిరితే సమస్య పరిష్కారం కాదు, ఎందుకంటే మిగతా 9 మంది ఊకోరు కదా. ఇప్పుడు అదే దాని రీజనల్ బైలేటరల్ క్వశ్చనే కాదు, అది రీజనల్ క్వశ్చన్.
కానీ ఈ అవగాహన ఎవరి మధ్య కుదిరింది? అమెరికాకు ఇరాన్కు మధ్య. దీంతో ఇప్పుడు లెబనాన్లో హిజ్బుల్లాకు ఇజ్రాయెల్కు ఘర్షణ జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య కుదిరిన డీల్ను హిజ్బుల్లా తిరస్కరించింది. సో ఇజ్రాయెల్ ఇప్పటికీ దీన్ని అంగీకరించలేని పరిస్థితి. అందువల్ల రీజనల్ క్యారెక్టర్ ఉన్న ఇష్యూను కాస్త బైలేటరల్ ఇష్యూగానే అడ్రస్ చేయడంలో ఉన్న డ్రాబ్యాక్ రెండవది. మూడవది వార్ ఆబ్జెక్టివ్స్, వార్ని ఎలా ముగించాలనే విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్కు మధ్య క్లియర్ డిఫరెన్సెస్. అమెరికా ఆబ్జెక్టివ్ ఏమో ఇరాన్ లేవకుండా చేస్తే సరిపోతుంది, ఇరాన్ లిమిట్ చేస్తే సరిపోతుంది. అది అమెరికన్ ఆబ్జెక్టివ్. అమెరికాకి ఎగ్జిట్ ఏంటి అంటే ఇప్పుడు ఏమన్నా చేసి యుద్ధం నుంచి బయటపడాలి. అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఇరాన్ అయినా, ఇరాన్కి లాభంగా మారినా మంచిదే, కానీ తాను అర్జెంటుగా యుద్ధం నుంచి బయటపడాలి. ఇది అమెరికా లక్ష్యం. ఇజ్రాయెల్ ఏమో వార్ ఆబ్జెక్టివ్ ఏమో ఇరాన్ లిమిట్ చేయడం కాదు, ఇరాన్ సర్వనాశనం చేయాలి, ఇరాన్ లేకుండా చేయాలని. ఎగ్జిట్ ఏమో ఇజ్రాయెల్కు అర్జెంటుగా ఈ వార్ నుంచి బయటపడాలని లేదు. ఈ వార్ ఎంత కాలం పొడిగించితే అంత తనకు ప్రయోజనం అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ వార్ వెంటనే ఆగిపోతే తనకు ప్రయోజనం అని ట్రంప్ భావిస్తున్నాడు. అందువల్ల బోత్ ఇన్ టర్మ్స్ ద వార్ ఆబ్జెక్టివ్స్ అండ్ వార్ ఎగ్జిట్, ఈ రెండిట్లో కూడా అమెరికాకు ఇజ్రాయెల్కు మధ్య తేడా ఉన్నది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే మిలిటరీ సుప్రమసీ వర్సెస్ మీకు స్ట్రాటజిక్ అవుట్కమ్ ఆర్ పొలిటికల్ రిజల్ట్. సో అమెరికా, ఇజ్రాయెల్ ఆశించింది ఏంటంటే తమ మిలిటరీ సుప్రమసీ ద్వారా ఇరాన్ పైన వ్యూహాత్మక విజయం సాధిస్తాం అని భావించారు. దానికి భావించింది ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇరాన్ లీడర్షిప్ దెబ్బ కంప్లీట్ పోతుంది, ఇరాన్ ప్రజలు తిరగబడతారు, ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ వీకెన్ అయిపోతుంది, ఇరాన్లో ఒక పొలిటికల్ ట్రాన్సిషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ నాలుగు జరగలేదు. పైగా ఇరాన్ లీడర్షిప్ బలపడింది, ఇరానే టర్మ్ డిక్టేట్ చేసే దశకొచ్చింది. సో మిలిటరీ సుప్రమసీ ఎప్పుడైతే వ్యూహాత్మకమైన ఫలితాలు ఇవ్వలేకపోతుందో, రాజకీయ ఫలితాలు ఇవ్వలేకపోతుందో, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అమెరికాకు, ఇజ్రాయెల్కు. తాము మిలిటరీ సుప్రమసీతో సాధించుదామని బయలుదేరి అది సాధించలేమని గుర్తించి పొలిటికల్ రిజల్ట్, స్ట్రాటజిక్ అవుట్కమ్ రాకపోవడం పట్ల ఇక మార్గం లేని పరిస్థితి వల్ల యుద్ధం ఆగిపోయింది. సో అందువల్ల యుద్ధమైతే ఆపాలని ప్రయత్నాలు జరిగినా దాన్ని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉంది. ఐదవది ఏంటంటే తాము ఆశించిన దానికన్నా ఎక్కువ విజయాన్ని ఇరాన్ సాధించింది. సో ఇరాన్ ఈ మేరకు అవగాహన కూడా తనకు అనుకూలంగా ఉంటుంది అని బహుశా అంచనా వేసి ఉండకపోవచ్చు ఇనీషియల్ డేస్లో. కానీ ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా ఆశించిన దానికన్నా ఎక్కువ సాధించింది. దాంతో ఇరాన్ మరింత గట్టిగా పట్టుకుంటే ఇంకెక్కువ సాధించగలము అనేటువంటి ధోరణి ఇరాన్లో పెరిగింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇంత గ్రిప్ తనకు ఉంటుంది, తనకు వస్తుంది, ప్రపంచాన్ని తాను గడగడలాడించగలుగుతుందని బహుశా అంచనా ఉండకపోవచ్చు. కానీ ఈ వార్ తర్వాత ఇరాన్కి అర్థమైంది, ఓహో స్ట్రాటజిక్ హార్మోస్ తనకు ఎంత స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది అని. సో దాంతో ఇరాన్ ఇవాళ చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. అది అమెరికాకు రుచించడం లేదు. ఆరవది ఏంటంటే ఈ వార్ రీకన్సిలియేషన్తో, అంటే యుద్ధాన్ని యొక్క పరిష్కరించుకోవటానికి, యుద్ధానికి కారణమైన మౌలిక సమస్యలను పరిష్కరించుకుని కుదిరిన ఒడంబడిక కాదు, ఒక ఎగ్జార్షన్తో, ఒక పొలిటికల్ లిమిట్స్ వల్ల ఆగింది. ఇప్పుడు ఇద్దరికి గొడవ జరుగుతుంది, ఇద్దరిలో ఎవరో ఒకరు లొంగిపోయి ఆగిపోవచ్చు గొడవ. ఇద్దరు ఈ గొడవ వల్ల మనం నష్టపోతున్నాం, ఎందుకు మన మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుందాం, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉందామని పరిష్కరించుకునేది రెండోది. మూడోది ఏంటి అంటే ఇద్దరు అలసిపోయి గొడవ ఆపారనుకోండి, మళ్ళీ కాస్త బడలేకపోవడంతో మళ్ళీ లేస్తారు. ఇప్పుడు జరిగింది మూడోది. ఎందుకంటే ఇట్ ఈస్ ఈ వార్, ఈ అవగాహన కుదరటానికి కారణం అమెరికా, ఇరాన్ల మధ్య ఉన్న మౌలికమైన ఇష్యూస్ పరిష్కారమై కాదు, ఫండమెంటల్ ఇష్యూస్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ హాస్టిలిటీస్. అంటే ఇన్నేళ్లుగా 79 నుంచి ఇప్పటి వరకు ఈ 67 ఏళ్ళు కదా, ఈ మీకు 79 అంటే ఆ 47 ఇయర్స్, 47 ఇయర్స్
ఈ 47 ఏళ్లుగా ఈ ఘర్షణ ఇరాన్కు అమెరికాకు మధ్య నడుస్తుంది. దీనికి ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారమై ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వారు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుంది అడపదడపంటే కారణం అదే. ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారం కానంత కాలం మీకు ఏం జరుగుతుంటే అంటే ఫ్లేరప్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారమై యుద్ధం ఆగలే. యుద్ధం ఆగటానికి కారణం ఇద్దరు అలసిపోయారు. అటు అమెరికా అలసిపోయింది, నిలబడింది, ఇటు ఇరాన్ నిలబడింది. అందుకే కాస్త బడలిక లేసి ఓపిక వచ్చినప్పుడల్లా మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. 6వది. 7వది ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ గోయింగ్ టువర్డ్ ఫ్రోజన్ వార్. ఫ్రోజన్ వార్ అంటే ఏంటంటే ఒప్పందము కుదరదు, యుద్ధము పరిష్కారం రిజాల్వ్ కాదు, ఇక అలాగే నడుస్తూ ఉంటుంది, సాగదీస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రోజన్ వార్ కండిషన్స్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. 8వది ఏంటంటే ఇందులో ఏ అవుట్కము లేదు, ఎవరు గెలవలేదు. ఇప్పుడు మీరు అమెరికా గెలిచిందా, ఇజ్రాయెల్ గెలిచిందా అంటే గెలవలేదు. మీకు ఇరాన్ గెలిచిందా, ఇరాన్ గెలవలేదు. ఎందుకంటే తన లీడర్షిప్లో చాలా మంది చనిపోయారు, మిలిటరీగా వీక్ అయ్యారు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు, అన్ని రకాలుగా ఇరాన్ నష్టపోయింది. కానీ అదే సమయంలో ఇరాన్ను నిలబడగలిగింది. అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్కు నష్టం చేయగలిగింది, కానీ ఇరాన్ లొంగ తీసుకోలేకపోయింది. ఇజ్రాయెల్ పరిస్థితి అదే, గల్ఫ్ దేశాల పరిస్థితి అదే. వారట అమెరికాను ఇటు ఇజ్రాయెల్ను ఎవరిని కంప్లీట్గా ఒకవైపు ఉండలేని ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మీకు వారిలో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరు గెలవని ఒక వింత పరిస్థితి ఈ వారిలో ఉండడం వల్ల ఇది 8వది. 9వది ఏంటంటే పోస్టరింగ్. ముఖ్యంగా అమెరికాకు ఒక ఛాలెంజ్ ఇది. ఇరాన్ కంటే అది డెమోక్రటిక్ నేషన్ కాదు గనక అక్కడ ప్రజలకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పోస్టరింగ్ ఏమవుతుంది అంటే ట్రంప్ నీడ్స్ టు ప్రొజెక్ట్ ఇట్ అదే విక్టరీ. ఎందుకంటే ట్రంప్కు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. సో ఆ మధ్యంతర ఎన్నికల్ని ఎదుర్కోక తప్పదు. ఫీల్డ్ మీదనోమో బ్యాటిల్ ఫీల్డ్లోమో మీకు పొలిటికల్ అవుట్కమ్ కనబడతలేదు, స్ట్రాటజిక్ విక్టరీ కనబడతలేదు. ఇరాన్కు అనేక రకాలుగా లొంగిపోయిన డీల్ కుదుర్చుకున్నాడు. కానీ మార్కెటింగ్ ఏం చేసుకోవాలి, మార్కెటింగ్ ఏమో ఇది ఒక పెద్ద సక్సెస్ లాగా మార్కెట్ చేసుకోవాలి. అంటే ప్రొడక్ట్ ఏమో వీక్ ఉంటుంది, మార్కెటింగ్ ఏమో హైప్ ఉంటుంది. సో ప్రొడక్ట్ వీక్, మార్కెటింగ్ హైప్ ఉన్నప్పుడు అది కరెక్ట్గా సేల్ కాదు. సో అది ఇప్పుడు అమెరికాలో ట్రంప్కి జరుగుతున్నటువంటి సమస్య. 10వది ఏంటంటే ఏ గ్లోబల్ పవర్కు మీడియేట్ చేసే వారికి, ఈ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నాలు చేసిన వారికి ఉన్న లిమిటేషన్. వాళ్ళు ఏమి ఇద్దరిని శాసించి, ఇద్దరిని అజమాయిషి చేసి, ఇద్దరిని ఒప్పించి ఈ ఒడంబడికి కుదించలేకపోయారు. వాళ్ళు ఎవరు? పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ, ఖతార్, ముఖ్యంగా పాకిస్తాన్. వీళ్ళు దే కెన్ ఓన్లీ ప్లే ద రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. పెద్ద మనుషులు కారు. ఇప్పుడు పెద్ద మనుషులు కుదిర్చిన అగ్రిమెంట్లే నిలబడవు. ఊర్లలో చూస్తాం. పెద్ద మనుషులు కాని వాళ్ళు కుదిరితే నిలబడుతుందా? ఇప్పుడు మీరు ప్రపంచంలో పెద్ద మనుషులు కుదిర్చిన ఒప్పందం కాదు ఇది. కొంతమంది ఫెసిలిటేటర్స్, అది కూడా అమెరికా ట్రంప్ కోరిక మేరకు దిగిన వాళ్ళు, పాకిస్తాన్ అయినా ఎవడైనా. సో అందువల్ల ఈ యుద్ధానికి మీడియేట్ చేసిన వారికి కూడా స్ట్రెంత్ లేదు. అందువల్ల వాళ్ళు ఎన్ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి మీరు, అమెరికా ఇరాన్ ఉల్లంఘిస్తుంటే పాకిస్తాన్ ఏమైనా చేయగలుగుతుంది? మరి మీడియేటర్ అయ్యా, మరి పెద్ద మనుషులు అయితే ఒప్పుకుంటారు, ఇద్దరిని పిలిచి వాయించుతారు. ఆ సీనే లేదు కదా. మళ్ళీ అమెరికా వాడు చెప్తే పాకిస్తాన్ రంగంలో దిగాలి తప్ప మీడియేటర్ అంటే ఎలా ఉంటారు? అయ్యా నా ముందర మీరు కుదుర్చుకున్నారు, మళ్ళీ ఏమైంది మీకు అనేక డామినేట్ చేసే పరిస్థితి ఉందా? సో అందువల్ల ఆ మీడియేటర్స్ కున్న వీక్నెస్ కూడా ఇందులో కనబడుతుంది. ఈ 10 కారణాల రీత్యా మళ్ళీ మనకు యుద్ధం మొదలైంది అనే వార్తలు చూడాల్సి వస్తుంది.